ఎవరన్నా గరీబోళ్ళు తెలియకనో తెలుసో ఎక్కడన్నా 20 గజాలలో 30 గజాలలో ఒక గుడిసె కట్టుకుంటే కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో 2.5 లక్షల మంది పేదవాళ్ళకి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారి నేను మీకు చూపెడతా. హైడ్రా భూతం పేరిట ఇలా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని ఒక్కసారి చూపెట్టాలని చెప్పి మా తమ్ముడు నా వీడియో ప్లే చేయమని చెప్పి కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. కత్తేమో వానికి ఇస్తిరి, యుద్ధమేమో మనల్ని చేయమని వాడుతిరి. ఎట్లా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు రావాలంటే పండ్లు వస్తాయా? మరి కాంగ్రెస్ వాడిని గెలిపించి కేసీఆర్ అన్నా రావాలి కాపాడాలంటే ఏం చేయాలి? కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 420 హామీలు ఎక్కడో పోయినాయి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. బీసీలకు ఇచ్చిన మాటలు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు. हमारे माइनॉरिटी भाइयों के साथ बहनों के साथ जो वादा किया गया आपको सब डिक्लेरेशन के जरिए, उसका क्या हुआ किसी को नहीं मालूम. 6 गारंटी बोले, क्या हुआ किसी को नहीं मालूम. आज हालत क्या है? 30 నెలలైంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. హైదరాబాద్ లో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? మీ ఎమ్మెల్యే గారు గోడ దుంకి పోయిండు కదా, ఒక్క ఇల్లు కట్టించిండా ఎక్కడన్నా? ఒక్కటి ఎక్కడన్నా? ఇందిరమ్మ ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? కట్టిరా లేదా? కట్టిరా లేదా? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. కట్టినరా లేదా? కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండ్రు? ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండు హైదరాబాద్ లో? ఒకటా రెండా? వేల ఇండ్లు ఇలా కూలగొట్టి గరీబుల గోసబుచ్చుకునేది వాస్తవం కాదా? 2.5 ఏళ్ళైంది, ఒక్క ఇల్లు కట్టే తెలివి లేదు, ఒక్క ఇటుక పెట్టే తెలివి లేదు, ఒక్క స్కీమ్ అమలు చేసే తెలివి లేదు. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు అంటే? ఏం లేదు, తెల్లారు లేస్తే బూతులు, లేదంటే మన మీద కేసులు, అంత తప్ప చేసింది ఏమున్నది? ఏమైనా గట్టిగా అన్నావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మీరే చెప్తారు కదా 3 నెలల్లోనే 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్తివి, 420 హామీలన్నీ అమలైతే అని చెప్తివి. 2000 నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000 అంటివి, నవంబర్లో తీసుకుంటే 10,000 రైతులకు, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. మరి ఏమైందయ్యా అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటుండే ఎరికేనా? కొత్తగా 100 రోజుల్లోనే చేస్తాన్నావు కదా, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి అంటే ఆయన మొన్న చెప్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని సిగ్గులేని మాట. ఏమంటున్నాడు? అరే ఎంత పెద్ద పైల్వానైనా, ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా ఇట్లా?
నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నీ భాషలని అడుగుతున్నా. నాకు ఇష్టం ఉండదు నీ భాష, కానీ తప్పలేదు. 3 నెలల పిల్లలు ఉంటారు మా రాజేంద్ర నగర్లో. మా అందరికి తెలివి ఉన్నది, మాకు ఎరికే. మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా లగ్గమైంది, మాకు కూడా తెలుసు. 3 నెలల ఉంటారు కరెక్టే, కానీ 30 నెలల ఉట్టకపోతే ఏమనాలి భయ్ నిన్ను? 30 నెలలు అయింది కదా మరి. 3 నెలలని ఫేకు మనది ఎవడు నిన్ను? ఆ సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకినావు నువ్వే. ఓ ऐसा कर देंगे, वैसा कर देंगे, ये भी करेंगे, वो भी करेंगे, हमको सब समझ है. क्या हुआ फिर? क्या हुआ? कहां गए? कहां हुआ? कांग्रेस की हुकूमत की क्या प्रॉब्लम है आज? कुछ भी पूछो आप. నేను గట్టిగా అడిగినావు అనుకో, అత్తకు 4000, అది అత్తకు 4000 పెన్షన్, కోడలకు 2500. మరి ఏమాయి రబ్బాయి 2500 అంటే గట్టిగా అడిగినావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అరే ఏమాయ మా ముసలిళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాను, 50 పెన్షన్లు అంటే నీ గుడ్లు తీసి గోటీలాడతా. అరే మరి రాజేంద్ర నగర్ ఎయిర్పోర్ట్ ఎందుకు, మెట్రో ఎందుకు రద్దు చేసినావు రాబాయి గదనే చెప్పు అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఇదేం భాషరా నాయన? నాకు తెలియక అడుగుతా. అరే ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. అదృష్టం బాగుంది, అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయినావు, పేమెంట్ కోటాలా. మంచిగా పని చేయి, మంచి పనులు చేయి. 4 ఎవరైనా వద్దన్నారు నిన్ను. 5 ఏళ్ళు నువ్వే కూర్చో, కురిసేవాళ్ళు గుంజుకుంటలేరు. మంచిగా కూర్చో, మంచిగా పని చేయి. తెల్లారు లేసకి ఇక్కడికి వస్తాడు ఇడ మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి, ఇబ్రహీంపట్నంకి వచ్చి ఫ్యూచర్ సిటీ. అరే ఉన్న సిటీని చూసుకోరా అయ్యా అంటే ఇది శాత కాదంట, కానీ ఫ్యూచర్ సిటీ కడతా. ఫ్యూచర్ సిటీ లేదు, మన్ను లేదు. ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, ఆడ చుట్టుపక్కలంతా దొంగల పేర్ల మీద భూములు కొన్నాడు. ఆ భూములు ఉన్నాయా లేకపోతే ఇంకెవడన్నా వచ్చి కబ్జా పెట్టినా చూసుకొని పోనీకారు 4 రోజులకు ఒకసారి వస్తాడు, వచ్చి మళ్ళీ పోజులు కొట్టి పోయేది. చేసింది అయితే ఏమీ లేదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్క మాట అడుగుతున్నా. రాజేంద్ర నగర్లో ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఏమన్నా గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా పని చేయవు, ఎందుకు చేయవు అంటే కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మొత్తం నాశనం చేసిపోయిండు, దివాలా తీసిపోయిండు. ఒక్కసారి సరే అనుకుందాం, నువ్వు చెప్పే అబద్ధం నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పులు చేసి, కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే 1 కాదు 2 కాదు 1000 గురుకుల పాఠశాలలు పెట్టించిండు. 6.5 లక్షల మంది పిల్లలకు, ఒక్కొక్క పిల్లగాడి మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా విద్య చెప్పించిండు కేసీఆర్. हमारे माइनॉरिटी बहनों को भाइयों को 204 स्कूल टिमरिस के, इससे पहले कभी नहीं थे. बच्चों को पढ़ाने के लिए, अच्छे से अच्छे तालीम के लिए, आला से आला तालीम के लिए, आपके वास्ते, आपके बच्चों की बेहतर जिंदगी के वास्ते 204 स्कूल तश्कील करे केसीआर. क्या करे बोल तो कर्जा करे तो కేసీఆర్ చేసిండు. కేసీఆర్ అనుకుందాం అప్పు నువ్వు చెప్పినట్టే. ఏం చేసిండు? మీరు 65 ఏళ్లలో మొత్తం గుడ్డి చీకట్ల హైదరాబాద్ను మొత్తం తెలంగాణ నిడిచిపెట్టిపోతే, కరెంట్ ఇయ్యక సావగొడితే వచ్చిన 6 నెలలనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, 24 గంటల కరెంటు రైతులకు. 3 రోజులు పవర్ హాలిడేలు. మీ రాజేంద్ర నగర్లో కాటేదాన్లో ఆ రోజు 3 రోజులు బంద్ ఉంటుండే మొత్తం పరిశ్రమలు. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక వారం రోజులు అవసరమైతే 3 షిఫ్టులు నడుపుకునేటట్టు